ఇట్లాంటి రాజకీయం దరిద్రమైన రాజకీయం ఇట్లాంటి రేవంత్ రెడ్డి పాలనల రెడ్డిల పాలన అవుతుంది. ఇది ఏమాత్రం నచ్చలే నాకు. ఇంకోటి ఏంటంటే ఈ హైడ్రా పెట్టి ఉన్న వాళ్ళే కూలగొట్టు, నాగార్జున సారథి కూలగొట్టిన మంచిది, కూలగొట్టు, అట్లాంటివి నేను సంతోషిస్తాను. పేదవాళ్ళ ఈ రోజు చేసుకుంటే రేపు పొట్ట తిప్పాలి అనే వాళ్ళు ఈ మొత్తం కూలగొడితే నువ్వు వాళ్ళు లోన్లు తెచ్చుకొని, మేము హైదరాబాద్ లో ఉంటున్నాం, లోన్లు తెచ్చుకొని ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ గిట కూలగొడుతుంది. ఇంత నీచమైన రాజకీయం నేను ఎప్పుడు చూడలే. మరి గతంలో ఎందుకు మళ్ళా చెరువుల గురించి ఏం మాట్లాడలే ఈ ముఖ్యమంత్రి? మరి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు నేను ఇష్టార్సంగా ఎట్లా అంటే అట్లా రైతుల గిట ఏం చేయకుండా, ఒడ్లు కొనకుండా, రైతులకు రైతు బంద్ వేయకుండా, పింఛన్ పైసలు ఇవ్వకుండా, ఏవి ఇవ్వకుండా, 6 గ్యారెంటీలా ఒక్కటే అంటే ఒక్కటే అమలైంది. ఏది? రుణమాఫీ గిట చేయలేదు, సగమే రుణమాఫీ చేసింది. తెలంగాణ ప్రజలందరికీ చేస్తే అది రుణమాఫీ అయినట్లు. ఒక్కనికి చేసి నేను మొత్తం దేశమంతా డబ్బు కొడతా అంటే అది కాదు. నువ్వు ఒక్కనికే చేసింది, నువ్వు దేశమంతా డబ్బు కొడతా అంటే ఎవరికి చేసినావా? మళ్ళీ నాకు కాలేదు. మళ్ళీ అయిన వాళ్ళకి ఎంతమందికి అయినాయి? మా అంటే 10 మందికి అయినా అంతే, దాని తప్పితే వేరే ఏం లేవు. ఆయన ఏమన్నాడు? 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. 4,000 పింఛన్ గతి లేదు, రైతు బంధు గతి లేదు. ఇంకోటి ఏంటంటే తులం బంగారం ఇస్తా, కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం ఎక్కడ పోయింది? పెళ్లిలోనే అప్పచెప్తా అన్నాడు. తులం బంగారం ఎక్కడ పోయింది? మహిళలకు 2,500 రూపాయలు వేస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మొన్న పెళ్లి చేసుకున్నా నేను. ఆమె అంటుంది, అన్న మనకు పెళ్లి అయింది కదా, ఇక మరి మనం తిరుపతి పోదాం, లేదంటే యాదగిరి గుట్ట పోదాం, శ్రీశైలం పోదాం. ఎందుకమ్మా అంటే నాకు బస్సు ఫ్రీ, మా ఆవిడకి బస్సు ఫ్రీ, నీకు ఎట్లా లేదు, నువ్వు 5,000 తీసుకో, మంచిగా తిరిగేసి వద్దాం అంటుంది ఆమె. అంటే ఇక మేము పని చేసుకోవద్దు, ఇక బతకొద్దు. బతక రాకుండా మనుషులను చేసిండు. ఎట్లా అంటే ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, అయిపోయాం. ఇంకా ఆమెనేమో తిరుగుదాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఆడికి పోదాం. ఇంకెక్కడిది? కళ్యాణ లక్ష్మి లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు అసలు. కేసీఆర్ ఉన్న గిట కళ్యాణ లక్ష్మి అన్న వస్తుండే. ఈ దరిద్రమైన ముఖ్యమంత్రి పట్టిండు. మా పెండ్లామేమో సాబ కొడుతుంది, మనం అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అని. ఇంకా ఇట్లా తిరుగుకుంటేనే దేశం మీద వాడి తిరుగుదామా మేము? మాకు ఎవడిస్తాడు పైసలు? మళ్ళీ పని చేసుకోవద్దా? ఇట్లాంటి పథకాలు ఎవడు పెట్టమన్నాడు? ఇట్లాంటివా మాకు కావాల్సింది? ఇంకా ఆమె తిరుగుతే దేశం ముందే కదా ఇవన్నీ చెప్పింది, హామీలు, ఇవన్నీ పథకాలు. మరి ప్రజలు ఎందుకు ఓటేసిండ్రంటూ? మరి 2 సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని భరించి ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిండ్రని చెప్తారు. అంటే ఈయన ఏంటంటే రేవంత్ రెడ్డి లావుగా మాట్లాడుతుండు, ఏదో చేస్తాము, తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తాము, ఏదో ఒకటి మేము మంచి చేస్తాం, ముందుకు వస్తాము, కేసీఆర్ దొంగ లంగా అది ఇది అన్నాడు. ఇప్పుడు వచ్చి ఈయన ఏం చేస్తుండే? ఈయననే పెద్ద లంగా అయ్యిండు కదా. కేసీఆర్ కంటే డబ్బులు అప్పులు చేస్తున్నాయా? ఇప్పుడు కేసీఆర్ కంటే డబ్బులు అప్పులు చేస్తుండే. మన దగ్గర గతి ఎవరికి సాయం చేస్తలేడు, రైతు బంధు ఏనికి శాత కాదు, కానీ అక్కడెక్కడో పోయి వాళ్ళకి పైసలు ఇచ్చినని సిగ్గు లేకుండా చెప్తుండు. మళ్ళీ ఇట్లాంటి రాజకీయం దరిద్రమైన రాజకీయం ఇట్లాంటి రేవంత్ రెడ్డి పాలనల రెడ్డిల పాలన అవుతుంది. ఇది ఏమాత్రం నచ్చలే నాకు. ఇంకోటి ఏంటంటే ఈ హైడ్రా పెట్టి ఉన్న వాళ్ళే కూలగొట్టు, నాగార్జున సారథి కూలగొట్టిన మంచిది, కూలగొట్టు, అట్లాంటివి నేను సంతోషిస్తాను. పేదవాళ్ళ ఈ రోజు చేసుకుంటే రేపు పొట్ట తిప్పాలి అనే వాళ్ళు ఈ మొత్తం కూలగొడితే నువ్వు వాళ్ళు లోన్లు తెచ్చుకొని, మేము హైదరాబాద్ లో ఉంటున్నాం, లోన్లు తెచ్చుకొని ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ గిట కూలగొడుతుంది. ఇంత నీచమైన రాజకీయం నేను ఎప్పుడు చూడలే. మరి గతంలో ఎందుకు మళ్ళా చెరువుల గురించి ఏం మాట్లాడలే ఈ ముఖ్యమంత్రి? మరి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు నేను ఇష్టార్సంగా ఎట్లా అంటే అట్లా రైతుల గిట ఏం చేయకుండా, ఒడ్లు కొనకుండా, రైతులకు రైతు బంద్ వేయకుండా, పింఛన్ పైసలు ఇవ్వకుండా, ఏవి ఇవ్వకుండా, 6 గ్యారెంటీలా ఒక్కటే అంటే ఒక్కటే అమలైంది. ఏది? రుణమాఫీ గిట చేయలేదు, సగమే రుణమాఫీ చేసింది. తెలంగాణ ప్రజలందరికీ చేస్తే అది రుణమాఫీ అయినట్లు. ఒక్కనికి చేసి నేను మొత్తం దేశమంతా డబ్బు కొడతా అంటే అది కాదు. నువ్వు ఒక్కనికే చేసింది, నువ్వు దేశమంతా డబ్బు కొడతా అంటే ఎవరికి చేసినావా? మళ్ళీ నాకు కాలేదు. మళ్ళీ అయిన వాళ్ళకి ఎంతమందికి అయినాయి? మా అంటే 10 మందికి అయినా అంతే, దాని తప్పితే వేరే ఏం లేవు. ఆయన ఏమన్నాడు? 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. 4,000 పింఛన్ గతి లేదు, రైతు బంధు గతి లేదు. ఇంకోటి ఏంటంటే తులం బంగారం ఇస్తా, కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం ఎక్కడ పోయింది? పెళ్లిలోనే అప్పచెప్తా అన్నాడు. తులం బంగారం ఎక్కడ పోయింది? మహిళలకు 2,500 రూపాయలు వేస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మొన్న పెళ్లి చేసుకున్నా నేను. ఆమె అంటుంది, అన్న మనకు పెళ్లి అయింది కదా, ఇక మరి మనం తిరుపతి పోదాం, లేదంటే యాదగిరి గుట్ట పోదాం, శ్రీశైలం పోదాం. ఎందుకమ్మా అంటే నాకు బస్సు ఫ్రీ, మా ఆవిడకి బస్సు ఫ్రీ, నీకు ఎట్లా లేదు, నువ్వు 5,000 తీసుకో, మంచిగా తిరిగేసి వద్దాం అంటుంది ఆమె. అంటే ఇక మేము పని చేసుకోవద్దు, ఇక బతకొద్దు.
బతక రాకుండా మనుషులను చేసిండు. ఎట్లా అంటే ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అయిపోయాం, ఇంకా ఆమెనేమో తిరుగుదాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఆడికి పోదాం. ఇంకెక్కడిది కళ్యాణ లక్ష్మి లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు అసలు. కేసీఆర్ ఉన్న గిట కళ్యాణ లక్ష్మి అన్న వస్తుండే. ఈ దళిద్రమైన ముఖ్యమంత్రి పట్టిండు. మా పెండ్లామేమో సావ కొడుతుంది, మనం అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అని. ఇంకా ఇట్లా తిరుగుకుంటేనే దేశం మీద వాడి తిరుగుదామా మేము? మాకు ఎవడిస్తాడు పైసలు, మళ్ళీ పని చేసుకోవద్దా? ఇట్లాంటి పథకాలు ఎవడు పెట్టమన్నాడు? ఇట్లాంటివా మాకు కావాల్సింది? ఇంకా ఆమె తిరుగుతే దేశం అంతా. ఎలక్షన్ ముందే కదా ఇవన్నీ చెప్పింది, హామీలు ఇవన్నీ పథకాలు. మరి ప్రజలు ఎందుకు ఓటేసిండ్రంటూ మరి 2 సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని భరించి ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిండ్రని చెప్తారు. అంటే ఈయన ఏంటంటే రేవంత్ రెడ్డి లావుగా మాట్లాడుతుండు, ఏదో చేస్తాము, తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తాము ఏదో ఒకటి, మేము మంచి చేస్తాం, ముందుకు వస్తాము, కేసీఆర్ దొంగ లంగా అది ఇది అన్నాడు. ఇప్పుడు వచ్చి ఈయన ఏం చేస్తుండే? ఈయననే పెద్ద లంగా అయ్యిండు కదా. కేసీఆర్ కంటే డబ్బులు అప్పులు చేస్తున్నాయా? ఇప్పుడు కేసీఆర్ కంటే డబ్బులు అప్పులు చేస్తుండే ఈయన. మన దగ్గర గతి ఎవరికి సాయం చేస్తలేడు, రైతు బంధు ఏనికి శాత కాదు, కానీ అక్కడెక్కడో పోయి వాళ్ళకి పైసలు ఇచ్చినని సిగ్గు లేకుండా చెప్తుండు. మళ్ళా